నాగమరుద్రమ్మ ఏం చేస్తారు వీళ్ళిద్దరు కూడా? हमारा सीनियर डीएसए मैडम श्रीमती देवस्मिता मैडम आने వచ్చిన తర్వాత మాకు సికింద్రాబాద్ డివిజన్ లో నాగమ్మ రుద్రమ్మ టీంలు ఉండి ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి వచ్చి సికింద్రాబాద్ డివిజన్ లో, ఇంకోటి సబ్ డివిజన్ కాజీపేట నాగమ్మ టీం. వీళ్ళిద్దరూ ప్యాసింజర్ల యొక్క దొంగతనాలు ఏవైతే రైల్లో జరిగే దొంగతనాలు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడం కోసం మెయిన్ గా ఈ రెండింటిని ఏర్పాటు చేయబడ్డారు. అంటే లేడీ ప్యాసింజర్లు ఎక్కువగా జర్నీ చేసేటప్పుడు బంగారం డబ్బులు అవి తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళు సింగిల్ గా వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఏం చేసుకుని ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి దొంగతనాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా సివిల్ డ్రెస్ లోనే ఉండి, అంటే యూనిఫామ్ లో ఉండరు, యాజ్ ఏ ప్యాసింజర్ లాగా ఉంటూనే వాళ్ళని ఎవరు అనేది కనిపెట్టి వాళ్ళని పట్టుకుని జేఆర్పీ కప్ చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కనిపించే ఈ ఫోర్స్ అంతా కూడా యాజ్ ఆఫ్ నౌ యూనిఫామ్ లో ఉన్నారు. మామూలు రోజులైతే యూనిఫామ్ లో ఉంటారు. మామూలు రోజులైతే యూనిఫామ్ లో ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చూసిన వాళ్ళు ఎవరైనా మీరు ఈవ్ టీస్ చేసినా, ఎవరైనా ఆకతాయిలుగా మీరు మారినా, ఆకతాయిలు ఎవరున్నా సరే, ఇదిగో ఈ ఫోర్స్ ఈ ప్రెసెంట్ నార్మల్ గా కనిపిస్తున్నారు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా పెద్ద ఫోర్స్ ఉంది. ఎంత ఉందని నేను చెప్పను, బికాస్ నేను రివీల్ చేస్తే కనుక చాలా కాషియస్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు యూనిఫామ్ లో ఉన్నారు. యూనిఫామ్ లో కాకుండా సివిల్ డ్రెస్ లో ఉండి ఒక గంట కనబెడుతూ ఉంటారు. ఎట్లా అంటే మేడం చెప్పిన మాట కొంతసేపు మాట్లాడినప్పుడు, మేడం కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉంటారు. సివిల్ డ్రెస్ లో ఉండి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దొంగతనం జరిగినా లేకపోతే అమ్మాయిని ఈవ్ టీస్ చేసినా అంతవరకు చూసి అప్పుడు పట్టుకుంటారు తప్పని, అంతే కదా? అవునండి, అవును. సో ఏం జరుగుతుందంటే పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని తీసుకెళ్లి జిఆర్పి, అంటే మనకి ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ ఎలా వచ్చింది దాంట్లో వాళ్ళని ప్రొసెస్ చేసి వాళ్ళని కోర్టు కప్ చెప్తారు సార్.